పబ్లిక్ ట్రాన్స్పోర్టును ఉపయోగించుకోవడం ద్వారా రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించవచ్చని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఖుష్రూస్ ఖాన్ తెలిపారు. సికింద్రాబాద్ రేతి ఫైల్ బస్ డిపో ఆవరణలో నిర్వహించిన దసరా లక్కీ డీప్ డ్రా కార్యక్రమానికి రీజనల్ మేనేజర్ ఖుష్రూస్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారి సమక్షంలో ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బంది చేతుల మీదుగా 10 మంది ప్రయాణికుల టికెట్లను తీసి విజేతలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఖుష్రూస్ మాట్లాడుతూ అక్టోబర్లో తీయాల్సిన లక్కీ డ్రాను ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా వేయడం జరిగిందని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా డ్రా తీయడం జరిగిందని పేర్కొన్నారు. మేలోపు ప్రభుత్వం కొత్తగా 1050 బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. కూడా పాల్గొనాల్సిందిగా కోరుతున్నామండి. ఐ థింక్ ప్రయాణికులందరూ కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది. ప్యాసింజర్స్ కొద్దిగా ముందుకు వస్తే మీ పార్టిసిపేషన్ విల్ బి ఇంపార్టెంట్. मेल फीमेल అనేది ఏం లేదు. एटीएम कुछ भी काम कर रहे तो बर्कत ज़्यादा रहती, चलता लड़की रही तो चलता, लड़का रहा तो चलता. ये पैसेंजर सेलफोन नंबर पब्लिक मस्तान बाबा दरगाह टू सिकंदराबाद गुरुद्वारा पॉइंट 30 रुपीज़ डिनोमिनेशन टिकट. నింది తీయకుండా లోపల చేయొచ్చు. गच्चीबौली टू पटानचेरू. अनीता ఆఫ్ ప్యాసింజర్స్. ఇప్పుడు బస్సులే ఎందుకు అనేది చాలామందికి డౌట్ రావచ్చు. పాయింట్ ఏంటంటే సింపుల్ థింగ్, రోడ్డు మీద ఎప్పుడు చూసినా ట్రాఫిక్ జామ్ ఉంది అని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అవునా కాదా? ఎందుకు అవుతుందండి? ఎందుకు అవుతుంది? సో ఎందుకు అవుతుంది అనేది కొద్దిగా ఆలోచించాలి. మీరు అందరూ స్టూడెంట్స్, అంటే అందరు కాకపోయినా మెజారిటీ స్టూడెంట్స్. వేరే వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ స్టూడెంట్స్ అయి ఎగ్జామ్స్ పాస్ అయి ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు. ఒక్క బస్సులో 60 మంది కూర్చోవచ్చు. అదే స్కూటర్లు ఉంటే ఈచ్ స్కూటర్ మీద 2 కూర్చుంటే 30 స్కూటర్లు. ఒక్క బస్సు ఆక్యుపై చేసే స్పేస్ ఎంత ఉంటుంది? 30 స్కూటర్స్ ఆక్యుపై చేసే స్పేస్ ఎంత ఉంటుంది ఆలోచించండి. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది కంజెషన్కు కాంట్రిబ్యూట్ చేయదు, కంజెషన్ని సాల్వ్ చేస్తుంది అనేది చిన్న ఏజ్ నుంచి మీరు అర్థం చేసుకుంటే రేపు చెప్పలేము మీరు ఎంతమంది లీడర్లు అవుతారో, ఎంతమంది పాలసీ మేకర్స్ అవుతారో, ఈ దేశాన్ని డెవలప్ చేయడంలో దోహదపడతారని నా ఆశ. థ్యాంక్ యూ.